ఇండియా కూటమి అభ్యర్థి విజయజ్యోతి గారిని గెలిపించండి. విజయజ్యోతి గారిని మన ఓటు, గుర్తుకే మన ఓటు, గుర్తుకే మన ఓటు. ఎవరికమ్మా మన ఓటు? ఎవరికమ్మా మన ఓటు? మన ఓటు మన ఓటు అస్కర్ గుర్తుకొని కోర్టు చేస్తున్నటువంటి ఈ బడ్జెట్ నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షులు ఎన్డీ విజయవంత్ గారు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనంతరంలో భైరవ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు కర్నూలు మున్సిపల్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనంతరం భైరవ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు కర్నూలు పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. మనం తీసుకునే నిర్ణయం మీద ఈ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గత నెల రోజులుగా మీ అందరికి అందరి దగ్గరికి రావడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. కానీ అందరి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి రాలేదు. సమయం తక్కువగా ఉన్నందువల్ల ఈ రకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సోదరులు ఉన్నారు. రేపు 17వ తేదీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్లు విజయజ్యోతిలోనే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా, మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శర్మిలారెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కాంగ్రెస్ పార్టీలో సరన్నాయి. అందరూ సంతోషంగా ఉండాలన్నా పేద బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా అందరూ బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అనేక లాభాలున్నాయి. 9 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. మొట్టమొదటిగా రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు 8,333 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఉపాధి కూలి 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షలతో ఇల్లు కట్టించడం జరుగుతుంది. పిల్లల చదువు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చేర్చడం జరుగుతుంది. ఈ రకంగా అనేక పథకాలు ఉన్నాయి. పెన్షన్ అయితే కుటుంబంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే భార్యాభర్త ఇద్దరికి కూడా 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అస్సలు ఓటు వేసి మన క్షేమాన్ని మనం చూసుకోవాల్సిన సమయం ఉంది. మీ అందరికీ తెలిసిందే, ఒక్కరోజు ఓటుతో 5 సంవత్సరాలు మనము భరించాల్సి ఉంటుంది. ఒక నాయకుడు ఎన్నుకునేటప్పుడు వారి అర్హత ఏంటి, వారు మనకి ఏ రకంగా ఉపయోగపడతారని ఆలోచన చేయాల్సింది. ఒక క్షణం ఒక రోజు కోసం చూసుకుంటే 5 సంవత్సరాలు బాధపడాల్సింది ఉంటుంది. కాబట్టి సోదరులారా, మంచి పార్టీ, తమిళనాడు పార్టీ, జాతీయ పార్టీ, అన్నమాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అస్తం గుర్తుకు ఓటు వేసి బలపరచాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. మరి నా విషయానికి వస్తే సేవ చేయాలనే ఉద్దేశంతో నేను గత 2 పర్యాయాలలో పోటీ చేయడం జరిగింది. చివరిసారిగా ఒక్కసారి నాకు అవకాశం ఉందని మనందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. నిరంతరము సేవ చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడతానని తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఆలోచన చేసి 17వ తేదీ అస్తం గుర్తు 2వ కాలంలో ఒక బ్యాలెట్ బాక్స్ దగ్గర 2వ కాలంలో నా పేరు అస్తం ఉంటుంది. ఇంకో దాంట్లో షర్మిలమ్మ గారి పేరు 4వ కాలంలో పేరు అస్తం ఉంటుంది. కాబట్టి అస్తం గుర్తుకు ఓటు వేసి మీరు మమ్మల్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీని బలపరిచి మన క్షేమాన్ని మనం చూసుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్నాను. జై కాంగ్రెస్.